గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హిందీ తరంగ్ క్లాసెస్. సో ఇంతవరకు అయిన క్లాసెస్ అన్నీ మీరు ఒకవేళ రెఫర్ చేసుకుంటే కనుక ఈరోజు కొత్త క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో ఈ క్లాస్లో కూడా కొన్ని కొత్త వాక్యాలు డిస్కస్ చేద్దాం. చూడండి, ముఝే భీ జరా బోల్నే దో. ముఖ్యంగా మనం హిందీ మాట్లాడేటప్పుడు ఏంటంటే అక్షరం యొక్క అంటే తెలుగులో మనకి ఒత్తులు కా మామూలుగా పలుకుతాం, ఖా వేరేలా పలుకుతాం కదా. సో అలాంటి ఒత్తులు అనేటప్పుడు హిందీలో ఇది ఒత్తు ఝా, ఒత్తు భా ఇవి. సో వాళ్ళు కూడా వస్తే పలకడం కూడా వస్తుంది. ఇప్పుడు హిందీ మాట్లాడడం ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు వాళ్ళ నుంచి మనం నేర్చుకోలేం కదా. సో నేను మాట్లాడేటప్పుడే నా ఉచ్చారణ బట్టి రెండో ఝా అయితే తెలుగులో కింద ఝా అని మీరు రాసుకోండి. సో దట్ ఏంటంటే మీరు పలికేటప్పుడు కరెక్ట్గా పలకగలరు. ముజే అనేదానికి ముఝే అనేదానికి తేడా ఉంటుందన్నమాట. సో ముఝే భీ జరా బోల్నే దో. ముఝే అంటే నాకు, ముజే కాదు ముఝే. ముఝే భీ, భీంలో భీ అన్నమాట. భీ నాకు కూడా. జరా బోల్నే దో, జరా అంటే కొంచెం, బోల్నా అంటే మాట్లాడడం, దో ఇవ్వు. విడివిడిగా నేర్చుకుంటే విడివిడిగా పలికితే దీని అర్థాలు ఎలా ఉన్నాయి? ముఝే నాకు, భీ కూడా, జరా కొంచెం, బోల్నే మాట్లాడటం, దో ఇవ్వు. కానీ నాకు కూడా కొంచెం మాట్లాడనివ్వు అనే దానికంటే తెలుగులో మనం జనరల్గా డిస్కస్ చేసుకునేటప్పుడు నన్ను కూడా కొంచెం మాట్లాడనివ్వు అంటాం కదా. సో అందుకని తెలుగులో నన్ను కూడా కొంచెం మాట్లాడని అని నేను రాశాను. మామూలుగా అయితే ముఝే అంటే నాకు అని అర్థం వస్తుంది. ఓవరాల్గా వాక్యాన్ని బట్టి ముఝే బి నన్ను కూడా, లేదంటే నాకు కూడా, ఏదైనా ఒకటే సింపుల్గా ఉంటుందని నన్ను కూడా కొంచెం మాట్లాడని అని జనరల్గా మనం మాట్లాడేదే నేను రాశాను అనమాట. దేనా అంటే ఇవ్వు కదా, బోల్నేదో మాట్లాడనివ్వు. అందుకని అక్కడ ఏంటి సింపుల్గా రాశాను, నన్ను కూడా కొంచెం మాట్లాడని. మీకు ఇవ్వు అని రాయలేదేంటి, మాట్లాడని అని రాసింది అంటే అది కంటే కూడా ఇక్కడ సెంటెన్స్ అండ్ సందర్భం మనకు ముఖ్యం. ఓకే, సో నెక్స్ట్ వాక్యం చూద్దాం. చూడండి, సునాయి దే రహా హే కి నహి. సున్నా వినిపించడం, వినటం. సునానా వినిపించడం. సునాయి, సునాయి దేనా అంటే కూడా వినిపించడం. ఇక్కడ రెండు వినిపించడాలు అనమాట. సున్నా అంటే మనం వినడం, సునానా పాట పాడి వినిపించడం. ఇప్పుడు మే గానా సునానా చాహతీ హూ, నేను పాట పాడాలనుకుంటున్నాను, పాట పాడి వినిపించాలనుకుంటున్నాను. ఆ సునానా వేరు. ఇక్కడ సునాయి దేనా అంటే ఈ వినిపించడం ఏంటంటే నేను మాట్లాడుతుంది మీకు వినిపిస్తుందా లేదా అని అడుగుతాం కదా, అలాగా. ఆ వినిపించడం వేరు, ఈ వినిపించడం వేరు కదా. హిందీలో కూడా అంతే. మనం పాడి లేదంటే మనం మాట్లాడేది వినిపిస్తుందా లేదా అని అడిగేటప్పుడు సునాయి దేనా అంటాం. నేను పాట పాడి వినిపించాలనుకుంటున్నాను లేదంటే కవిత చదివి వినిపించాలనుకుంటున్నాను అనేటప్పుడు దానికి ఏమంటాం మనము? సునాయి దేనా, సునానా అని అంటాం. సింపుల్ అండి. సునాయి దే రహా హే కి నహి. ఎగ్జాంపుల్, మే ఫోన్ పే బాత్ కర్ రహీ హూ, నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. ఆప్కో సునాయి దే రహా హై కి నహి, మీకు నేను అంటే వినిపిస్తుందా లేదా, యా జోర్సే బోలు లేదంటే గట్టిగా మాట్లాడినా. ఈ సందర్భం ఏంటి, నేను ఫోన్లో మాట్లాడుతున్నాను కదా, మీకు వినిపిస్తుందా లేదా, వినిపిస్తే పర్లేదు, వినిపించకపోతే కొంచెం గట్టిగా మాట్లాడతాను అనే సందర్భంలో సునాయి దే రహా హై కి నహి అంటారు. అదే ముझे बहुत गाने आते हैं, मैं अभी गाना चाहती हूँ, आप सभी को सुनाना चाहती हूँ, నాకు చాలా పాటలు వచ్చు, నేను ఇప్పుడు పాడాలనుకుంటున్నాను, మీ అందరికీ వినిపించాలనుకుంటున్నాను. అక్కడ వినిపించడం ఉంది, ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా వినిపించడం ఉంది. ఈ వినిపించడం ఏంటి, మీకు వినిపించకపోతే గట్టిగా మాట్లాడుతాను, ఆ వినిపిస్తుందా లేదా. ఇక్కడ సునాయి దే రహా హే కి నహి అక్కడ అనమాట. ఇప్పుడు ఏంటి, నాకు పాటలు వచ్చి పాడి వినిపిస్తాను. రెండు తేడా చూసుకోండి. ఇక్కడేంటి, సునాయి దే రహా హే కి నహి. క్లాస్లో టీచర్ ఉన్నారు, లాస్ట్ బెంచ్ వాళ్ళకో మేరే బాతే సునాయి దే రహా హే కి నహి. లాస్ట్ బెంచ్లో ఉన్న వాళ్ళకి నా మాటలు వినిపిస్తున్నాయా లేదా అలా. ఓకే, నెక్స్ట్ ఇక్కడేంటి, వినిపిస్తుందా లేదా. సమజ్ మే ఆయా కి నహి, సమజ్ మే ఆనా
అంటే అర్థం అవడం. ఓకే, మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఆజ్ పూరా కితాబ్ మేనే పడా లియా, ఈరోజు మొత్తం పుస్తకాన్ని మీకు చదివించాను అంటే హిందీలో నేను మొత్తం మీకు చెప్పేశాను, ఈ లెసన్ కంప్లీట్ అయిపోయిందనే సందర్భంలో యూజ్ చేస్తాం అనుకోండి. మేనే ఆజ్ పూరా కితాబ్ పడా లియా, సమజ్ మే ఆయా కి నహీ, అర్థమయ్యిందా లేదా. అగర్ సమజ్ మే నహీ ఆయా తో పూచో, అంటే ఏంటి, ఒకవేళ మీకు ఎవరికైనా అర్థం అవ్వకపోతే నన్ను అడగండి. ఓకే, అలాంటప్పుడు సమజ్ మే ఆయా కి నహీ, అర్థమయ్యిందా లేదా. ఇక్కడ కూడా రహా హే కి నహీ, క్వశ్చన్ పెట్టి అవునా కాదా అంటాం కదా, అలాగే ఇక్కడ కొంచెం వినిపిస్తుందా లేదా. ఇక్కడ కూడా కి నహీ ఉంది, అర్థమయ్యిందా లేదా. ఎగ్జాంపుల్ ఖానా ఖాయా కి నహీ, అన్నం తిన్నావా లేదా. సో ఒక క్వశ్చన్ చేసేటప్పుడు కి నహీ అని లాస్ట్లో అడుగుతాం అనమాట. ఏంటి, లాస్ట్లో అయ్యిందా లేదా అని అడిగే సందర్భంలో. నెక్స్ట్ మేరే లియే ఇంతజార్ కరో, ఇంతవరకు కూడా ఇన్ని క్లాసెస్లో కూడా మనం ఈ వర్డ్ చెప్పుకోలేదు. ఇంతజార్ అంటే వెయిటింగ్, వేచి చూడటం, ఓకే, వెయిట్ చేయడం. మేరే లియే నా కోసం, నా గురించి, ఏదైనా పర్లేదు. మేరే లియే ఇంతజార్ కరో, కరో అంటే ఏంటి, చెయ్యు. కానీ ఇక్కడ ఏంటి, మేరే లియే నా కోసం, ఇంతజార్ వెయిటింగ్, వేచి చూడటం, కరో చెయ్యు. నా కోసం వేచి చూస్తూ ఉండు అనడం వేరు, నా కోసం వేచి చూడటం కరో చెయ్యు అలా అనం కదా. సింపుల్గా ఏం చెప్తాం, నా కోసం వేచి చూడు. అందుకని నేను హిందీ సెంటెన్సెస్ రాస్తున్నాను, కానీ ఇదే సెంటెన్స్ని తెలుగులో మనం సింపుల్గా ఎలా చెప్తామో మాత్రమే రాస్తున్నాను. ప్రతి అర్థాన్ని బట్టి రాసామనుకోండి మనకు మొత్తం సెంటెన్స్లో అర్థం మారిపోతుంది. కాబట్టి మేరే లియే ఇంతజార్ కరో, కరో అంటే చేయడం కదా, ఇక్కడ ఏది లేదు కదా అని మాత్రం అనుకోవద్దు. వేచి చూడు, వేచి చూడటం కూడా ఒక పనే. సో మేరే లియే ఇంతజార్ కరో, నా కోసం వేచి చూడు. నెక్స్ట్ చోడ్కే మత్ జానా, నా కోసం వెయిట్ చేయమన్నాను, దాని అర్థం ఏంటి, ఎంతసేపు అని వెయిట్ చేయకని నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దు అని అర్థం అనమాట. అందుకనే మేరే లియే ఇంతజార్ కరో, చోడ్కే మత్ జానా, వదిలి వెళ్ళిపోవద్దు. మత్ అనేది రిజెక్షను, ఇక్కడ వద్దు వచ్చేసింది, అర్థమైపోయింది కదా. చూడనా అంటే విడిచిపెట్టడం, అందుకని వదిలి వెళ్ళిపోవద్దు అని సింపుల్గా చెప్పాము. ఈ క్లాస్లో కొత్త వాక్యం ఏంటి, కొత్త పదం ఇంతజార్, వెయిటింగ్, వేచి చూడటం. That's all for now. Please like, share and subscribe my channel. Thank you.